ఆయన 17 మెడికల్ కట్టిస్తుంటే నేను ఓ 25 కట్టిస్తాను చెప్పండి. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను ఎన్నికల ముందు చెప్పారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటి అంతా కూడా మర్చిపోయిన పరిస్థితి. వీటిని ప్రశ్నిస్తుంటే రెడ్ బుక్ అని చెప్పని నారా లోకేష్ పిల్లోడు వాస్తవంగా అధికారం ఉంది కదా అని చెప్పని అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇష్టం వచ్చినట్టు అడ్డమైన కేసులు పెట్టి చివరికి హైకోర్టు కూడా మొట్టికాయలు మొడుతున్నా కానీ దాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ యొక్క ఆదేశాలని చట్టానికి విరుద్ధమైనా కానీ వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేకపోయినా కానీ అధికారులు వాళ్ళకి తొత్తుల్లాగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ బుక్ అనేది తప్పకుండా చాలా గట్టిగా ఉంటుంది. దాని మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక గతంలో ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఏర్పడిన 2019 ఏర్పడినప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఎటువంటి తెలుగుదేశం దెమ్మలు కానివ్వండి, జనసేన దెమ్మలు కానివ్వండి, గతంలో ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైనా శిలాఫలకాలు ఉంటే వాటిని మేము టచ్ చేయడం కానివ్వండి, ఎప్పుడు కూడా మేము వాటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. వాటిని ఎప్పుడు కూడా వాటి మీద మేము ఏదో పాగలు కొట్టాలని చెప్పి ఎప్పుడు ఆలోచన చేయలే. గతంలో ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువగా పనిచేయాలి, గతంలో నియోజకవర్గంలో అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చేయాలి, గతంలో కంటే కూడా సంక్షేమ పథకాలు ఎక్కువ అని చెప్పి మేము పనిచేసాం. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు 2024లో చూసుకుంటే కనుక మా వైఎస్ఆర్ దెమ్మలు పావులు కొట్టారు, వైఎస్ఆర్ పార్టీ జెండా దెమ్మలు పావులు కొట్టారు, మేము పెట్టిన శిలాఫలకాలని పావులు కొట్టారు, అనేక చోట్ల విధ్వంసకాండాలు విపరీతంగా చేశారు. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది మీద కొట్టడాలు, తీసుకెళ్ళి లోపల వేయడాలు, తప్పుడు కేసులు పెట్టి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. చందాల ద్వారా దందాలు, చందాలు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి మీరు డబ్బు లేకపోతే మాత్రం మీ సంగతి చూస్తాం, అధికారులను పంపిస్తాం, మిమ్మల్ని వేధిస్తాం అని చెప్పని బెదిరించే పరిస్థితి కనపడుతుంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే కాదు, సామాన్య ప్రజానికానికి ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ బుక్ అనేది ఒక శ్రీరామ రక్షలాగా, జగనన్న అభయంలాగా ఉంటుందని చెప్పని నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా అదే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే వేధించారో ఆ ఇష్యూ అంతా కూడా దాంట్లో పొందుపరచండి, ఎవిడెన్స్లు పెట్టండి. తప్పకుండా రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా తప్పుడు కేసుల ద్వారా బలవంతపు వసూళ్ల ద్వారా పాటుపడ్డారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు, కానీ డిజిటల్ బుక్ అటువంటిది కాదు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ అధికారైనా కానీ, ఏ కూటమి నాయకుడైనా కానీ తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మార్గంలో ముందుకెళ్లారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే డిజిటల్ బుక్ మాత్రమే మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. కానీ రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో 15 నెలల్లో ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అమలుపరిచారో వాటిని కూడా అమలుపరచలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుంది. వాటిని ఏదైనా కానీ ఎవరైనా కానీ పోటీ పడాలంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో ఒకసారి గమనించుకోవాల్సిన ఆవశ్యకత అంతేనా ఉంది. దాని మీద పోటీ పడండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు తప్ప ఎక్కడా కూడా మంచి చేసే పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం. అందుకని మేము ఒకటే కోరుకుంటున్నాం, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అందరినీ కానీ ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ బుక్ విశిష్టతని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. వాళ్ళందరికీ కూడా దీని క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేయడం, దీనిలో అన్నీ కూడా అప్లోడ్ చేసే విధంగా చేస్తే ఇది రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇదంతా కూడా పొందుపరచబడుతుంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే డిజిటల్ బుక్లో కరెక్ట్గా ఎవరైతే నమోదు చేసి
తప్పుడు కేసులు పెట్టిన అధికారులలో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా మేము తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డిజిటల్ బుక్ యాప్ని ప్రతి ఒక్కళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కష్టంలో కూడా ఎంత కష్టం ఉన్నా కానీ ఆయన ఎన్ని ఇబ్బందులు పడినా కానీ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం సామాన్య ప్రజానీకాల కోసం ఆయన తోడుగా ఉంటున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటాం.